చిలకలూరిపేటలో ఎన్ఆర్టీ సెంటర్ వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి తొలి దళిత ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కేంద్రంలో అనేక మార్లు మంత్రి పదవులు చేపట్టిన సంజీవయ్య 2 సార్లు ఏఐసిసి అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారని 38 ఏళ్ల చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో సాతుల రవి, బొందు మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి మానవ నాయకుడు డాక్టర్ అంబేద్కర్ గారు గుర్తించిన రాజ్యాంగాన్ని ఆయన రాజ్యాంగ రచయిత కోసం తొలి ముఖ్యమంత్రిగా దామోదర సంజయ్ గారిని పెట్టడం జరిగింది. ఆయన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కూడా ఆనుభూతి కలిసి అప్పుడే వృద్ధులకి 40 రూపాయలు అమలు చేశాడు. ఇవన్నీ కాంగ్రెస్ కలిగారు. మన నాయకుడిని మనం మర్చిపోయామని ఎంతోమంది ముఖ్యమంత్రులు చేస్తున్నా కానీ వాళ్ళ విగ్రహాలు పెడుతున్నారు కానీ మన నాయకుడిని పెట్టడానికి ఎవరు ముందుకు రాలేదు. వాళ్ళ మాలలంతా ఏకమై ఏకదాటిగా అందరినీ అన్ని వర్గాల వారు సహకారంతో మాలల సహకారంతో ఈ సహకారం అందించిన వాళ్ళందరికీ కూడాను ధన్యవాదాలు చెప్తూ ఈ విగ్రహాన్ని త్వరలోనే ఆవిష్కరించాలని మేము భావిస్తున్నాం. ఇంకా సహకరించిన వాళ్ళు ఏమంటే తొందరగా మన విగ్రహానికి అందరూ సహకారం అందించాలని కోరుకుంటూ చిలకలూరిపేట నియోజకవర్గంలో వాళ్ళందరూ ఏకదాటిగా వచ్చి ఈ విగ్రహ ఆవిష్కరణకి తెలియపరచాలని, సానుభూతి తెలియపరచాలని, మన ముఖ్యమంత్రికి మనం తరలేసుకుంటున్నట్టుగా మనమందరం వ్యవహరించాలని, మన ముఖ్యమంత్రి ఉన్నాడని కొంతమందికి తెలియదు. 50 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి అసలు తెలియదు. తెలియక ఎవరు అని అంటున్నారు. అర్థమైంది మన ముఖ్యమంత్రి రాష్ట్రానికి గుజరాత్, ఆంధ్ర కలిసి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే ముఖ్యమంత్రి, రెండు రాష్ట్రాలు కలిపి ముఖ్యమంత్రి. అలాంటి మహానుభావుడిని ఇవాళ మనం నడి రోడ్లో పెట్టుకొని మనం పూజించుకోవటం ఎంతో శోచనీయం. కనుక వాళ్ళందరూ ఏకమై దళిత సోదరులందరూ ఏకమై ఈ విగ్రహ ఆవిష్కరణకి అందరూ పాల్గొనాలని, త్వరలోనే మేము ఈ విగ్రహ ఆవిష్కరణకి చేయబోతున్నామని దాని అందరూ సహకారం అందించి మీరందరూ కూడా అందరూ ఏకమై వస్తే ఇంకా ఘనంగా ఉంటుందని మేమందరం కూడా ఆశిస్తున్నాం. తొందరలోనే ఈ విగ్రహ ఆవిష్కరణ కూడా జరుగుతుంది. అందరూ నియోజకవర్గంలో మానవులందరూ కూడా సహకరించాలని, అందరూ రావాలని, దాంతోపాటు దళిత వర్గాలు మొత్తం రావాలని కోరుకుంటూ సమయం మనకి కేటాయించినందుకు నమస్కారాలు. మన ఆంధ్రప్రదేశ్కి తొలి దళిత ముఖ్యమంత్రిగా అలాగే ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతోటి 2 సంవత్సరాల పదవీ కాలంలోనే ఒక ముఖ్యమంత్రిగా ఎంత చేస్తూ అంత చూపించిన ఏకైక నిస్వార్థ రాజకీయ నాయకుడు దామోదరం సంజయ్ గారు. ఆయన ఎటువంటి అవినీతి మచ్చ కానీ, ఎటువంటి మందుకీర్తి కానీ, పదవీకాంక్ష లేకుండా పదవి చేపట్టి నిరంతర వృద్ధులకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చిరస్థాయిగా పేద ప్రజల యొక్క గోవిందమాంబ సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఈరోజు అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుండి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా గొప్ప అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. గమనిక, ఈ నెల 6వ తారీఖు బుధవారం సాయంత్రం 5 గంటలకు స్వామివారి వర్గాల ప్రజల ఆకాంక్ష మేరకు ఈ మన ఆరెంజ్ ముందు ఈ విగ్రహాన్ని నూతనంగా నిర్మాణ కార్యక్రమం చేపట్టాం. త్వరలోనే పూర్తి చేసుకొని మరి ఒక 10 రోజుల్లోనే మంచి డేట్ చూసుకొని దీన్ని ప్రతిష్ఠ కార్యక్రమం కూడా చేపట్టబోతున్నాం. ఈ కార్యక్రమానికి అన్ని దళిత సంఘాలు, ప్రజలు, మేధావులు ప్రతి ఒక్కళ్ళు ప్రజాకాంక్షను ఆశించే ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమానికి భాగస్వాములు కావాలని, ఈ కార్యక్రమంలో మీ వంతు సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అదే నిస్వార్థులు నిగర్వి డాక్టర్ దామోదరం సంజయ్ గారికి మనం ఇచ్చే ఘన నివాళిని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై భీమ్.